కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలు అంటుజితే ఆర్థికేతర అంశాలైన పే రివిజన్ కమిషన్ నియమించలేదని, 3 పెండింగ్ డిఏల్లో 1 ఇవ్వలేదని, ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీని నియమించలేకపోవడంలో, డిఏలు ప్రకటించకపోవడంతో ఉద్యోగులు అభద్రభావంలో ఉన్నారన్నారు. పీఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యం అయితే ఉద్యోగులకు అంత నష్టమన్నారు. ఇక 2024 జనవరి, జూన్ 2025 జనవరికి సంబంధించి 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల దాటితే మరో డిఏ కలుస్తుందన్నారు. ఇప్పటికీ 1 డిఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడంతో రెవెన్యూ కార్యాలయాలు నిర్వహణ భారాన్ని తహసీల్దార్లు భరించాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రోటోకాల్కు లక్షలు ఖర్చు అవుతున్నాయని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం లీగల్ ఛార్జీలు ఇవ్వకపోవడంతో కోర్టు కేసులకు వెళ్లే రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. అక్రమాలు తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో గుంటూరులో అక్రమాల తొలగింపు అంశం అప్పటి తహసీల్దారు తాతా మోహన్రావుపై కోర్టు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని పేర్కొన్నారు. అక్రమాలు తొలగింపు విషయంలో ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన పనిచేశారన్నారు. అలాంటప్పుడు ఈ కేసు ప్రభుత్వం ఎందుకు పెండింగ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పని చేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిర్ణయాన్ని ఉన్నతాధికారులు నోటితో చెబితే కాకుండా లిఖితపూర్వకంగా ఆదేశించాల్సినే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలోనూ విలేకరులతో మాట్లాడిన బొప్పరాజు, ఇంతకాలమైనా సర్కారు పీఆర్సీని ఎందుకు నియమించలేకపోయిందని, 1 డిఏ కూడా ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతుంది. పాఠశాల పునర్వ్యవస్థీకరణ మేరకు బదిలీ ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాల పునర్వ్యవస్థీకరణ నిబంధనలను రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతుంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపాధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే 8 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నిలకడలేని కొత్త నిబంధనలతో మిగులు సమస్య ఏర్పడింది.